నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మీడియన్. అయితే మనకి ఏదైనా ఒక డేటా ఇచ్చి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి. అంటే అబ్జర్వేషన్స్ ఎన్ని ఉండాలి? ఆడ్ నెంబర్ అయి ఉండాలి. అంటే 1, 3, 5, 7, 9 అలా అన్నమాట. అలా ఉన్నప్పుడు వాటిని అసెండింగ్ ఆర్డర్‌లో పెడతాం. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో పెడతాం అన్నమాట. ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో పెట్టి ఏదైతే ఎగ్జాక్ట్‌గా మిడిల్ టర్మ్ ఉంటుందో దాన్ని మీడియన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయనుకోండి. అంటే అబ్జర్వేషన్స్ కౌంట్ ఎలా ఉంటుంది? 2, 4, 6, 8, 10 అలా ఉందనుకోండి. మిడిల్ వాల్యూస్ 2 ఉంటాయి కదా! ఆ రెండింటి యావరేజ్‌ని మీడియన్ అని చెప్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ 5 అబ్జర్వేషన్స్ 33, 35, 39, 40, 43. ఇప్పుడు చూడండి అవి అసెండింగ్ ఆర్డర్‌లోనే ఉన్నాయి. సో, మిడిల్ టర్మ్ ఏమవుతుంది? 39 అవుతుంది. సో, 39 అనేది ఆ డేటాకి మీడియన్ అవుతుంది. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 33, 35, 39, 40, 43, 48. ఇక్కడ మిడిల్ టర్మ్స్ ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. 39, 40. ఆ రెండింటికి మీన్ యావరేజ్ ఏమవుతుంది? 39 + 40/2 అంటే 39.5 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ 17, 15, 9, 13, 21, 7, 32. సో, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాలి. అప్పుడేమవుతుంది? 7, 9, 13, 15, 17, 21, 32. సో, ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n వాల్యూ ఏంటి? 7 కదా! సో, ఇప్పుడు మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 7 + 1/2 అంటే 8/2 అంటే 4. ఫోర్త్ టర్మ్ ఏదైతే ఉంటుందో అది మీడియన్ అని చెప్తాం. ఇక్కడ ఫోర్త్ టర్మ్ ఏంటి? 15. సో, 15 అనేది ఈ డేటాకి మీడియన్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ A cricket player has taken the runs 13, 28, 61, 70, 4, 11, 33, 0, 71, 92. మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి? అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టడం. పెట్టండి 0, 4, 11, 13, 28, 33, 61, 70, 71, 92. ఇక్కడ టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ నెంబర్. ఓవరాల్‌గా 10 టర్మ్స్ ఉన్నాయి కదా! మిడిల్‌లో ఉండే 2 టర్మ్స్ ఏమవుతాయంటే n/2th టర్మ్ అలానే n/2 + 1th టర్మ్ అన్నమాట. n/2 అంటే 10/2 అంటే 5th టర్మ్. అలానే n/2 + 1 అంటే 5 + 1 6th టర్మ్. 5th టర్మ్, 6th టర్మ్. ఏంటంటే చూడండి. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ 0, సెకండ్ టర్మ్ 4, థర్డ్ టర్మ్ 11, ఫోర్త్ టర్మ్ 13, ఫిఫ్త్ టర్మ్ 8, సిక్స్త్ టర్మ్ 33. సో, 28 + 33/2 అంటే 61/2 దట్ ఈక్వల్స్ టు 30.5. ఇచ్చిన డేటాకి మీడియన్ ఏమవుతుంది? 30.5 అవుతుంది. నెక్స్ట్ వన్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఫస్ట్ వన్ 83, 66, 86, 30, 81. ఇనీషియల్‌గా ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాలి. చూడండి 30, 66, 81, 83, 86. ఓవరాల్‌గా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 5. సో, ఇప్పుడు మిడిల్ టర్మ్ ఏమవుతుంది? n+1/2 అంటే సో, మీడియన్ ఏమవుతుంది? n+1/2th టర్మ్ అవుతుంది. n+1 అంటే 5+1/2 అంటే 6/2 అంటే థర్డ్ టర్మ్ అనేది మీడియన్ అవుతుంది. ఇక్కడ థర్డ్ టర్మ్ ఏంటి? 81. సో, 81 విల్ బి ద మీడియన్. నెక్స్ట్ వన్ 45, 49, 46, 44, 38, 37, 55, 51. అగైన్ అసెండింగ్ ఆర్డర్‌లో పెడితే 37, 38, 44, 45, 46, 47, 51, 55. ఇక్కడ చూడండి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 8 అబ్జర్వేషన్స్ అంటే ఈవెన్ నెంబర్. మిడిల్‌లో ఎన్ని టర్మ్స్ వస్తాయి? 2 టర్మ్స్ వస్తాయి. అవి ఏంటి? n/2th టర్మ్ ఒకటి, n/2 + 1th టర్మ్ ఒకటి. n/2 అంటే 8/2 అంటే 4th టర్మ్. అలానే n/2 + 1th టర్మ్ అంటే 5th టర్మ్. సో, 4th టర్మ్, 5th టర్మ్ 45, 46. ఆ రెండింటి యావరేజ్ ఏమవుతుంది? 45 + 6/2 దట్ ఈక్వల్స్ టు 45.5.
నెక్స్ట్ వన్ 70, 71, 70, 68, 67, 69, 70. అగైన్ అసెండింగ్ ఆర్డర్లో పెడితే 67, 68, 69, 70, 70, 70, 71. సో ఇప్పుడు టోటల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 7 అంటే ఆడ్ నెంబర్. మిడిల్ టర్మ్ ఏమవుతుంది? 7 + 1/2 అంటే 8/2 అంటే ఫోర్త్ టర్మ్ అనేది మిడిల్ టర్మ్ అవుతుంది. ఫోర్త్ టర్మ్ ఏంటి? 70. సో 70 విల్ బి ద మీడియన్. నెక్స్ట్ వన్ 51, 55, 46, 47, 53, 55, 51, 46. అసెండింగ్ ఆర్డర్లో పెడితే 46, 46, 47, 51, 51, 53, 55, 55. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. అంటే మిడిల్లో 2 టర్మ్స్ వస్తాయి. అవి ఏంటి? n/2th టర్మ్ అంటే 4th టర్మ్, అలానే n/2 + 1th టర్మ్ అంటే 4 + 1 5th టర్మ్. 4th టర్మ్ 5th టర్మ్ ఏంటి? 51. రెండు కూడా 51. అప్పుడు యావరేజ్ ఏమవుతుంది? 51 + 51/2 దట్ ఈక్వల్స్ టు 51. అంటే 51 మీడియన్ అవుతుంది. నెక్స్ట్ వన్ if the median of the observations x/3, x/2, x/4, 2x/9, x where x greater than 0 is 5, then the value of x is. సో ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు, దాని మీడియన్ ఇచ్చారు. అయితే అబ్జర్వేషన్స్లో ఉన్న ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. బట్ ఇక్కడ వాల్యూస్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా, వాటిని అసెండింగ్ ఆర్డర్లో ఎలా పెడతామంటే ఫస్ట్ ఫ్రాక్షన్స్కి ఉన్న డెనామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 3, 2, 4, 1 వీటికి ఎల్సిఎం ఏమవుతుంది? 36 అవుతుంది. సో ఫస్ట్ x/3 యొక్క డెనామినేటర్ 36 అవ్వాలంటే 12తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 12x/36 అవుతుంది. అలానే x/2కి డెనామినేటర్ 36 అవ్వాలంటే 18తో మల్టిప్లై చేయాలి. సో 18x/36, అలానే 9x/36, అలానే 8x/36, అలానే 36x/36 అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది? డెనామినేటర్స్ అన్నీ ఈక్వల్ అయిపోయాయి కదా. ఇప్పుడు న్యూమరేటర్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి 8x/36, 9x/36, 12x/36, 18x/36, 36x/36. సో ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మిడిల్ వాల్యూ ఒకటే ఉంటుంది. అదేమవుతుంది? n+1/2th టర్మ్ అంటే 5 + 1/2 అంటే 6/2 అంటే థర్డ్ టర్మ్ ఏదైతే ఉంటుందో అది మీడియన్ అవుతుంది. ఇక్కడ థర్డ్ టర్మ్ ఏముంది? 12x/36. 12x/36 అనేది దేనికి ఈక్వల్? x/3కి ఈక్వల్. సో x/3 అనేది మీడియన్ అవుతుంది. మనకేం చెప్పారు? మీడియన్ అనేది 5 అని చెప్పారు. సో x/3 = 5. సో x వాల్యూ ఏమవుతుంది? 5 × 3 15 అవుతుంది. నెక్స్ట్ వన్ if the median of 8 observations is 5, if every observation is multiplied by 2, then find the median of resultant data. సో ఇక్కడ మీడియన్ ఏమవుతుంది? 10 అవుతుంది. ఎందుకు అంటే అబ్జర్వేషన్స్ని 2తో మల్టిప్లై చేస్తే మీడియన్ కూడా 2తో మల్టిప్లై అవుతుంది. సో 5 × 2 10 అవుతుంది. నెక్స్ట్ వన్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? కౌంటింగ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మిడిల్లో ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 2 వాల్యూస్ ఉంటాయి. అవి ఏంటి? 5th టర్మ్ అలానే 6th టర్మ్. సో 5th టర్మ్ 6th టర్మ్ ఏంటి? 5, 6. ఆ రెండింటి యావరేజ్ ఏమవుతుంది? 5 + 6/2 అంటే 11/2 దట్ ఈక్వల్స్ టు 5.5. నెక్స్ట్ వన్ ద మీడియన్ ఆఫ్ 3/4, 1/2, 2/3, 1/6, 7/12 ఈజ్. ఇనిషియల్గా ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలంటే ఏం చేయాలి?
సో అసెండింగ్ ఆర్డర్లో పెట్టడానికి ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే డెనామినేటర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 4, 2, 3, 6, 12 వీటి ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. అప్పుడు ఫ్రాక్షన్స్ ఎలా చేంజ్ అవుతాయి? సో ఫస్ట్ 3/4 ఉంది, డెనామినేటర్ 12 అవ్వాలంటే 3తో మల్టిప్లై చేయాలి. సో 9/12 అవుతుంది. అలానే 1/2 ఉంది, డెనామినేటర్ 12 అవ్వాలంటే 6తో మల్టిప్లై చేయాలి. సో 6/12 అవుతుంది. అలానే 2/3 ఏమవుతుంది? 8/12. 1/6 ఏమవుతుంది? 2/12. 7/12 7/12గా ఉండిపోతుంది. ఇప్పుడు డెనామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. న్యూమరేటర్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? 2/12, 6/12, 7/12, 8/12, 9/12 అవుతుంది. సో ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ వచ్చాయి? 5 వచ్చాయి. మిడిల్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. ఆ ఒకటి ఏంటి? థర్డ్ టర్మ్, దట్ ఈస్ 7/12. నెక్స్ట్ వన్, ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 5 odd natural numbers is 5. If 6th odd number is added, then the median is. ఫస్ట్ 5 odd natural numbers ఏంటి? 1, 3, 5, 7, 9. సో ఇప్పుడు దీనికి 6th నెంబర్ యాడ్ అయింది అని చెప్తున్నారు. 6th ఆడ్ నెంబర్ ఏంటి? 11. సో ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఏమేమవుతున్నాయి? 1, 3, 5, 7, 9, 11. ఇప్పుడు ఓవరాల్గా 6 నెంబర్స్ ఉన్నాయి. మిడిల్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అవి ఏంటేంటి? థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. అంటే 5 + 7/2 దట్ ఈక్వల్స్ టు 12/2 దట్ ఈక్వల్స్ టు 6 మీడియన్. నెక్స్ట్ వన్, ద మీడియన్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఫ్రమ్ -4 to +4 ఈజ్. సో -4 నుంచి +4 వరకు మధ్యలో ఉండే ఇంటీజర్స్ ఏంటి? -3, -2, -1, 0, 1, 2, 3. అంటే ఓవరాల్గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 అంటే మిడిల్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. ఆ ఒకటి ఏంటి? 0. నెక్స్ట్ వన్, ద మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ద డేటా x + a, x + b, x + c are equal and a less than b less than c. Then find the value of c in terms of a and b. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? a less than b less than c. సో ఇప్పుడు వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెడితే ఏమవుతుంది? x + a, x + b, x + c. సో మీడియన్ ఏమవుతుంది? మిడిల్ టర్మ్ అవుతుంది. మిడిల్ టర్మ్ ఏంటి? x + b. అలానే మీన్ కూడా మీడియన్కి ఈక్వల్ అని చెప్పారు. ఇచ్చిన డేటాకి మీన్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే x + a ప్లస్ x + b ప్లస్ x + c బై 3. అంటే సో 3x + a + b + c బై 3. ఇది దేనికి ఈక్వల్ అని చెప్పారు? మీడియన్కి ఈక్వల్ అని చెప్పారు. మీడియన్ ఏం తెలుసు మనకి? x + b. సో 3x + a + b + c బై 3 ఈక్వల్స్ టు x + b. ఈ 3 అటువైపు వెళ్తే ఏమవుతుంది? 3 × x + b అవుతుంది. అంటే 3x + a + b + c ఈక్వల్స్ టు 3 × x 3x ప్లస్ 3 × b 3b అవుతుంది. సో 3x 3x క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది? a + b + c ఈక్వల్స్ టు 3b అవుతుంది. మనల్ని ఏమడిగారు? వాల్యూ ఆఫ్ c ఇన్ టర్మ్స్ ఆఫ్ a అండ్ b. అంటే c వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో c ఒక్కటి ఇటువైపు ఉంచి a + b అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? 3b b - a అవుతుంది. 3b - b 2b అవుతుంది. సో c వాల్యూ ఏమవుతుంది? 2b - a.